మొదటి సూత్రం ఏంటంటే లోబడాలి. లోబడటము ఒకవేళ ఓడిపోవటం అంటే కనుక సంతోషంగా ఓడిపోండి. దేవునికి స్తోత్రం. లోకంలో మీరు ఎక్కడ ఓడిపోయినా అది మీకు అవమానమేమో కానీ, జాగ్రత్తగా వినండి, లోకంలో ఏ విషయంలో మీరు ఓడిపోయినా అది మీకు అవమానమేమో కానీ, సంసార జీవితంలో ఓడిపోవటమే గెలుపుకు ప్రథమ కారణం. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుద్దాం. ఎందుకు ఓడిపోవాలి అన్నాను అంటే మీకు ఉదాహరణ చెప్తాను, వినండి. సతీష్ గాయత్రి లాగానే చక్కగా పరిశుద్ధ వివాహం చేసుకున్నారు. పాన్పు నిష్కల్మషమైందని బైబిల్ తెలియపరుస్తుంది. కాబట్టి ఫస్ట్ నైట్కి అందరూ చక్కగా సిద్ధపరిచారు. దైవ సేవకులు, సేవకురాండ్రులు ప్రార్థించి వారిని గదికి అంటే ఫస్ట్ నైట్కి సిద్ధపరిచి పంపించారు. ఆ ఫస్ట్ నైట్కు జరుగుతున్న వాళ్ళు పాలు గ్లాస్ పట్టుకున్న అమ్మాయి వధువు అబ్బాయి దగ్గరికి వెళుతుంటే ఆ గదిలో సుంచెలిక ఒకటి వెళ్ళిందట. సుంచెలిక అంటే సుంచెళ్ళిందట. అమ్మాయి వాళ్ళ ఇంటికాడే కదండి జరిగేది. ఈ సుంచె వెళ్ళేసరికి అబ్బాయి అన్నాడంట, మీ ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉన్నాయి ఏంటి అన్నాడంట. కాదు, మీరు పొరబడుతున్నారు, అది ఎలక కాదు సుంచందంట అమ్మాయి. అరే ఎలక ఎలాగుంటుందో సుంచె ఎలాగుంటుందో తెలియనంత అమాయకుండా నేను అన్నాడంట అబ్బాయి. పుట్టి పెరిగి ఇక్కడున్న దాన్ని రోజు నేను మా ఇంట్లోనే ఉంటున్నాను, నా ముందే తిరుగుద్ది, అది సుంచో ఎలకో నాకు తెలియదా అని అడిగిందట అమ్మాయి. ఇప్పుడు ఇది వాదోపవాదం అయ్యి ఇద్దరికి గొడవ అయిపోతుంటే, అరుస్తుంటే బయట ఉన్నవాళ్ళు ఏం జరుగుతుందోనని తలుపులు బాధేసరికి ఇది నాకొద్దు అని అబ్బాయి, ఈడు నాకొద్దు అని అమ్మాయి. అలాగున ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే సంవత్సరానికి పెద్దలందరూ వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని బతిమలాడి ఆ ఎలక కోసం మీ జీవితాలు ఎందుకురా నాశనం చేసుకుంటారు అని బ్రతిమలాడి మళ్ళీ ఒకటి చేసి మళ్ళీ రూమ్లోకి పంపించారు. పాపం సంవత్సరం బట్టి ఇద్దరు అనుకున్నారంట, ఎంత మిస్ అయిపోయాం మనం, ఎంత లాస్ అయ్యాం మనం, ఒకరికి ఒకరము ఎంత కోల్పోయామని ఏడుస్తూ ఒకరినొకరు హత్తుకున్నారట. హత్తుకున్న తర్వాత ఆ రోజు మీరు నా మాటిని ఉండటమైతే ఇంత ఏడుపు ఏడ్చేవాళ్ళం కాదు కదండి అందంట. ఎవరు? నన్ను అంటున్నావు కానీ నువ్వు వినుంటే కనుక ఈ బాధలు ఉండవు కదా. అదిగో మళ్ళీ అదే పాట మాట్లాడతావా నువ్వు? మళ్ళీ వాళ్ళు